హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 5,346 పోస్టులతో పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. అర్హత వచ్చేవాడికి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ సర్టిఫికెట్లు చూసి మీకు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ చూసి అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్ చేసే మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్న వారు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి మనకి ఫీజు వచ్చి 100 రూపీస్. జనరల్, ఓబీసీ వారు 100 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్ వచ్చేటప్పటికి ఎటువంటి ఫీజు ఉండదు. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఎక్కడ అప్లై చేయాలంటే www.rrc-wr.comలోకి వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేటప్పుడు క్రెడిట్ కార్డుతో కానీ, డెబిట్ కార్డుతో కానీ, యూపీఐ పేమెంట్ కానీ, ఇంటర్నెట్ పేమెంట్తో కానీ పేమెంట్ అయితే జరుగుతుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ అయితే రాదు. ఈ నోటిఫికేషన్ మనకి మొత్తం చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అందరికీ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీలకి, ఓబీసీ వారికి అందరికీ రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 18/2/2020 నాటికల్లా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాసు, ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు, ఫిట్టర్ ట్రేడ్ చదివిన వారు, వెల్డర్ చదివిన వారు ఐటీఐలోను, తర్వాత టర్నరు, మెషినిస్టు, ఐటీఐ ట్రేడ్ చదివి ఉండాలి. కార్పెంటర్ చదివిన వారు, పెయింటరు, జనరల్, డీజిల్ మెకానికల్ మోటార్ వెహికల్స్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లో. తర్వాత మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ కానీ, తర్వాత వైర్ మ్యాన్ కానీ, ఎలక్ట్రీషియన్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పైప్ ఫిట్టరు, ప్లంబింగ్ చదివిన వారు, పైప్ ఫిట్టరు చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్లంబర్ దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్కి స్టెనోగ్రఫీ చదివిన వారు కూడా స్టెనోగ్రఫీ, తర్వాత ఫోర్జిన్, తర్వాత హీట్ థ్రేటర్ తర్వాత చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానిక్స్, గ్రైండర్ చదివిన వారు దీనికి, అంటే టర్నర్ కానీ, మెషినిస్ట్ గ్రైండర్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ విషయం వచ్చేటప్పటికి జనరల్గా వచ్చేటప్పటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికల్లా ఏజ్ నిండాలంటే 23/3/2020 నాటికల్లా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వచ్చేటప్పుడు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వచ్చేటప్పుడు 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 10 years చేసి ఉండాలి. 3 years ఉద్యోగం చేసిన వాడు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి అన్రిజర్వ్డ్కి ఏజు ఎప్పుడు పుట్టాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి కూడా ఎప్పుడు పుట్టాలి 24/3/1997 నుంచి ఈ మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత ఎస్టీలకు వచ్చేటప్పటికి 24/3/1997, తర్వాత ఓబీసీలకి 24/3/1999 నుంచి 23/3/2011 మధ్యలో పుట్టి ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీకి కూడా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కూడా ఇక్కడ ఏజ్ అయితే కేటగిరీ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కంపల్సరీ పూర్తిగా చదివి దీన్ని అయితే అప్లై అయితే చేసుకోండి. టోటల్ మనకి వేకెన్సీలు వచ్చేటప్పటికి అప్రెంటిస్కి 5,349 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ 1 year అప్రెంటిస్ చేయడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుందంటే, మీకు గ్రూప్ లెవెల్ 1 పోస్టులు ఉంటాయి కదా, 18,000 నుంచి 56,900 పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులకి మీకు 20% వేకెన్సీని మీకే అలాట్ చేయడం జరుగుతుంది. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో ఆర్ఆర్సీ నుంచి వారికి 20% సపరేట్ వేకెన్సీలు ఉంటాయని నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఆర్ఆర్బీలో కంపల్సరీ ఉద్యోగం రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే 1 year అప్రెంటిస్ చేయడం వల్ల మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత దీనికి స్టైఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ది 1 year అని ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆర్ఆర్బీ డిక్లేర్ చేయడం, వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వైవా కూడా ఉండదు. ఓన్లీ మీ మార్క్స్ బట్టి 10th క్లాసు తర్వాత ఐటీఐలో మార్క్స్ బట్టి మీకు సీట్లు అయితే అలాట్మెంట్ అయితే జరుగుతాయనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ మనకి ఎవరైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు 21 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా అప్లై చేయాలి మాకు రావట్లేదు సార్ అనుకుంటే మీరు మాకు కంపల్సరీ డిస్క్రిప్షన్లో చేయితే మేము మీ ఫోన్లో ఎలా అప్లై చేయాలో మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి డాక్యుమెంట్స్, తర్వాత ఐటీఐ మార్క్ షీటు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది అది కావాలి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కావాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వారికి కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలనేసి నేను కంపల్సరీ దీన్ని మీరు డాక్యుమెంట్స్ని అన్నీ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్లు కూడా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఇక్కడైతే అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. స్లాట్ నోటిఫైడ్ బై ది ఇయర్ 25-26 హెడ్ క్వార్టర్ ఆఫీసులో ఎలా ఉంది, పర్సనల్ డిపార్ట్మెంట్, తర్వాత బీసీ డివిజన్లోను మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్ని టోటల్ వేకెన్సీలు సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డిపార్ట్మెంట్కి పెట్టుకుంటున్నారో దానికి ఏ సీట్లు ఎక్కువ ఉన్నా చూసుకుని దానికైతే మీరు పెట్టుకోవాల్సింది. మీకు తెలియకపోతే నన్ను వీడియో చేయమని చెప్తే నేను ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కామెంట్ రూపంలో మాకు వీడియో చేయండి సార్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. మీకు టోటల్ పోస్ట్ వచ్చేటికి 5348 పోస్టులు అయితే ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వెస్ట్రన్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ మనకి అప్రెంటిస్ది 18/2/2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓపెనింగ్ టైం వచ్చేటికి 21/2/2026 11 గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటికి 23/3/2024 కల్లా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అవి అప్రెంటిస్ చేయడం వల్ల మళ్ళీ చెప్తున్నాను మీకు 20% వేకెన్సీలు మీకే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వద్దు. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ తర్వాత వాట్సాప్ ఛానల్లో కానీ తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడకపోయినా వారికి అయితే షేర్ అయితే చేయండి. తర్వాత కామెంట్ రూపంలో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎన్ కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.